Good morning students. In the last class we have discussed about the Niels Bohr atomic model and also discussed about the nature of the light. Light is an electromagnetic radiation. అంటే లైట్ కి ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుందని అండ్ సేమ్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్. లైట్ అనేది వేవ్ నేచర్ కలిగి ఉంటుంది, దాంతోపాటుగా పార్టికల్ నేచర్ కలిగి ఉంటుందని కూడా నేర్చుకున్నామండి. సో అసలు లైట్ రేకి వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వేవ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. The first time wave nature of the electromagnetic radiation was introduced by Maxwell. Maxwell అనే సైంటిస్ట్ ఫస్ట్ టైం మనకి లైట్ రేకి వేవ్ నేచర్ ఉంటుందని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు Maxwell, whenever charged particle is moving with certain acceleration, it can show both magnetic field and electric field, and the ray can move forward direction. సో అకార్డింగ్ టు మాక్స్వెల్ ఏం చెప్పాడంటే, ఏదైనా చార్జ్డ్ పార్టికల్ అనేది మూవ్ అవుతున్నప్పుడు దాని చుట్టూ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా రెండు క్రియేట్ అవుతాయి. ఆ రెండు క్రియేట్ అవడంతో పాటు ఆ చార్జ్డ్ పార్టికల్ అనేది ఫ్రంట్కి మూవ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పాడండి. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్ట్రక్చర్ డ్రా చేశాం. వన్స్ అగైన్ రీకాల్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయని నేర్చుకున్నాడు. ఒకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కింద తీసుకుంటే one of the wave is electric field and another one is magnetic field. Second one అనేది magnetic field అవుతుందండి. సో రెండు కూడా చార్జ్డ్ బాడీ అనేది ఫ్రంట్కు ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు, చార్జ్డ్ బాడీ అనేది ఫ్రంట్కి ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చూపిస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చూపిస్తుంది. అంటే ఇలా ఫ్రంట్కి వెళ్ళేది చార్జ్డ్ పార్టికల్ అండి. అంటే చార్జ్డ్ పార్టికల్ అనేది ఫ్రంట్కి మూవ్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తూ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పాడు. సో అండ్ ఒకదానికొకటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి కూడా రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయని కూడా మన మ్యాక్స్వెల్ మనకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, and to understand the electromagnetic nature of the light యొక్క electromagnetic నేచర్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి కొన్ని టర్మ్స్ తెలియాలి. దోస్ టర్మ్స్ ఆర్ నథింగ్ బట్ వేవ్ లెంత్. ఇట్ క్యాన్ బి డినోటెడ్ బై ద లెటర్ లాంబ్డా. అండ్ ఫ్రీక్వెన్సీ డినోటెడ్ బై న్యూ. అండ్ వెలాసిటీ ఆఫ్ ద లైట్, it can be denoted by the letter C. Every electromagnetic radiation consists of wavelength, frequency and velocity. Velocity కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుందండి. వీటితో పాటుగా వేవ్ నెంబర్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో మనకి గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయండి. ఎప్పుడైతే వేవ్ లెంత్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ వేవ్ లెంత్ హ్యావ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఏ విధంగా ఉంటుందో దానికి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ కూడా ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్ కాన్స్టిట్యూట్స్ ఏ స్పెక్ట్రమ్. అలాంటి ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్ని తీసుకుంటే మనకి ఒక స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుందండి. That spectrum is known as electromagnetic spectrum. అంటే గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కింద డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అంటే గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మనకి డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉంటాయి. So those different electromagnetic radiations are gamma radiations or gamma rays and X-rays, UV ultraviolet rays and visible rays, IR infrared rays, micro rays or microwaves and
radio waves or radio rays. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెన్స్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో మనకి అన్ని రకాల వేవ్ లెన్స్ ఉంటాయండి. అందులో కూడా ఏ గ్రూప్ ఆఫ్ వేవ్ లెన్స్ ఈజ్ నోన్ యాజ్ electromagnetic spectrum. This electromagnetic spectrum consists of gamma rays, X-rays, UV rays, visible rays, IR, infrared rays, microwaves and radio waves. But our human body is able to detect only visible rays. అంటే మన హ్యూమన్ బాడీ అనేది హ్యూమన్ బాడీలో మన హ్యూమన్ ఐ అనేది ఓన్లీ విజిబుల్ రేస్ని మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో ద విజిబుల్ రీజన్ కన్సిస్ట్ ఆఫ్ 7 కలర్స్. Starts from violet, VIBGYOR. ఈ విజిబుల్ రీజన్లో మనకి ఏ కలర్స్ ఉంటాయంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. విజిబుల్ రీజన్ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రమ్ వైలెట్ కలర్ టు రెడ్ కలర్. అండ్ ఈ వేవ్ లెన్స్ మనం నానోమీటర్స్లో మెజర్ చేస్తామండి. నానోమీటర్స్లో మెజర్ చేస్తాం. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. అంటే మన కంటికి కనిపించే వేవ్ లెంత్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందంటే 400 to 750 నానోమీటర్స్ ఉంటుందండి. అంటే అవర్ హ్యూమన్ ఐ ఈజ్ ఏబుల్ టు డిటెక్ట్ ఓన్లీ విజిబుల్ రీజియన్ దట్ రేంజెస్ ఫ్రమ్ 400 to 750 నానోమీటర్స్. రిమైనింగ్ లైట్ రేడియేషన్స్ అన్నీ కూడా మనం ఫీల్ అవ్వచ్చు. బట్ మన హ్యూమన్ ఐ మాత్రం ఓన్లీ విజిబుల్ రీజియన్లో అంటే వైలెట్ కలర్ని, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్ కలర్ని మాత్రమే డిటెక్ట్ చేయగలం. సో వాటి యొక్క వేవ్ లెంత్ రేంజెస్ ఏంటండి 400 to 750 నానోమీటర్స్. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఫ్రీక్వెన్సీ. ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కెన్ ట్రావెల్ ఏ గివెన్ పాయింట్. అంటే ద నంబర్ ఆఫ్ వేవ్స్ అంటే మనం తీసుకున్న వేవ్స్లో 1 సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి చెప్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటామండి. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కెన్ ట్రావెల్ విత్ ఇన్ ఏ 1 సెకండ్ at a particular point on the wave is known as frequency. It is denoted by nu. And velocity of the light, it is a constant value. ఎందుకు ఈ వాల్యూ కాన్స్టెంట్ అవుతుందంటే మనకి లైట్ రేడియేషన్కి లైట్ రే అనేది మూవ్ అవ్వడానికి మీడియం అవసరం లేదండి. లైక్ ఏ సౌండ్ వేవ్స్ అండ్ వాటర్ వేవ్స్. సౌండ్ వేవ్స్కి అయితే కంపల్సరీగా మీడియం కావాలి. బట్ లైట్ రేస్ కెన్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్ ఆల్సో. సో ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ రే ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. దట్ వాల్యూ ఈజ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే వితిన్ 1 సెకండ్లో లైట్ రే అనేది 10 lakhs కిలోమీటర్స్ అంటే 3 lakhs కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందండి. లేదా ఇంకోలా ఎలా చెప్తామంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. లేదా ఇట్ కెన్ ట్రావెల్ ఇన్ 1 సెకండ్ నియర్లీ 3 lakhs కిలోమీటర్స్. రైట్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ ద wave nature of the electromagnetic radiation. One is wavelength. Wavelength can be defined as the difference between two consecutive crests or troughs. అంటే క్రెస్ట్ కి ట్రఫ్ కి మధ్య డిఫరెన్స్ మనం వేవ్ లెంత్ కింద డిఫైన్ చేస్తామండి. ఫ్రీక్వెన్సీ, ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కెన్ ట్రావెల్ విత్ ఇన్ 1 సెకండ్ ఈజ్ నోన్ యాజ్ frequency. And velocity, the velocity of the light is always constant, that is 3 × 10⁸ meter per second. సో ఫైనల్గా మన కన్క్లూజన్ ఏంటండి, వేవ్ నేచర్, లైట్కి వేవ్ నేచర్ ఉంటుందని ఫస్ట్ టైం మనకి స్టేట్మెంట్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే జేమ్స్ మ్యాక్స్వెల్. ఓకే, అండ్ ఆల్సో హ్యాస్ గివెన్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. అంటే లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్. సో ఇన్ దట్ అవర్ ఐ ఈజ్ ఓన్లీ ఏబుల్ టు డిటెక్ట్ ఓన్లీ విజిబుల్ రీజన్, దట్ ఈస్ ఫ్రమ్ 400 to 750 నానోమీటర్స్. రైట్, అండ్ ద రిలేషన్ ఆల్సో గివెన్. మ్యాక్స్వెల్ అనే సైంటిస్టు ఈ మూడింటికి కూడా ఒక రిలేషన్ ఇచ్చాడండి. ఆ రిలేషన్ అంటే C ఈజ్ ఈక్వల్ టు nu lambda. So according to Maxwell, the relation between wavelength, frequency and velocity is equal to C. Velocity of the light C is equal to frequency into lambda. మళ్ళీ దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చండి, ఫ్రీక్వెన్సీకి లాంబ్డాకి రిలేషన్ ఏం రాయొచ్చు, న్యూ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/λ. అంటే ఫ్రీక్వెన్సీ హయ్యర్ వాల్యూ ఉంటే వేవ్ లెంత్ లోయర్ వాల్యూ ఉంటుంది. వేవ్ లెంత్ హయ్యర్ వాల్యూ ఉంటే ఫ్రీక్వెన్సీ లోయర్ వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్. మనకి సిగ్నల్ లైట్లో రెడ్ కలర్
రెడ్ కలర్ లైట్స్ని యూస్ చేస్తారండి ట్రాఫిక్ సిగ్నల్స్. సో అంటే రెడ్ కలర్ హ్యాస్ హయ్యర్ వేవ్ లెంత్, ఇది మనకి ఎక్కువ డిస్టెన్స్ కనబడుతుంది. సో అందువల్ల మనకి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి సిగ్నల్ లైట్స్లో రెడ్ కలర్ని ఎక్కువ యూస్ చేస్తారు. అంటే ఇట్ కెన్ ఏబుల్ టు సీ ఫ్రమ్ లాంగర్ డిస్టెన్స్. సో రెడ్ కలర్ అనేది లాంగ్ డిస్టెన్స్ కనబడుతుంది కాబట్టి వేవ్ లెంత్ హైగా ఉంటుంది. సో వేవ్ లెంత్ హైగా ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఆపోజిట్గా ఉంటుంది, అంటే హయ్యర్ వేవ్ లెంత్ ఇండికేట్స్ లోయర్ ఫ్రీక్వెన్సీ. ఇన్ ద సేమ్ వే వైలెట్ హ్యాస్ మోర్ ఫ్రీక్వెన్సీ, బట్ వైలెట్ కలర్ అనేది మనం లాంగ్ డిస్టెన్స్ కనబడుతుంది, అందువల్ల దీనికి లో వేవ్ లెంత్ అని చెప్తాను. జస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ అండ్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఈస్ C is equal to న్యూ లాంబ్డా. అండ్ ఈ రిలేషన్ బట్టి మనం ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి రిలేషన్ ఏం చెప్తామంటే న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/λ. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ నోయింగ్ ద వేవ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, another scientist given statement regarding particle nature of the light. That means particle nature of the electromagnetic radiation. First time particle nature of the electromagnetic radiation introduced scientist ఎవరంటే Max Planck. Max Planck. So there is a one formula already మనం Max Planck relation 10th class లో చదువుకున్నాం. That is E is equal to h nu, where E is the energy of the light radiation, h is Planck constant value, nu is the frequency. E is the energy, h is the Max Planck constant and nu is the frequency. According to Max Planck, he has done number of experiments to understand the particle nature of the light. Particle nature understand చేసుకోవడానికి మ్యాక్స్ ప్లాంక్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేశారండి. అందులో వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ వాజ్ డన్ ఆన్ బ్లాక్ బాడీ రేడియేషన్. బ్లాక్ బాడీ మీద ఈయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో వాట్ డూ మీన్ బై బ్లాక్ బాడీ? బ్లాక్ బాడీ ఈజ్ అన్ ఐడియల్ బాడీ which emits and absorbs the light radiation without any frequency and wavelength. Once again I am repeating, black body can be defined as an ideal body which can emit or absorb light radiation at any of the frequency and wavelength values. అంటే ఏ వేవ్ లెంత్ దగ్గరైనా ఏ ఫ్రీక్వెన్సీ వాల్యూ దగ్గరైనా సరే మనకి బ్లాక్ బాడీ అనేది లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం కానీ లేదా ఎమిట్ చేయడం కానీ జరిగింది. ఎందుకు ఈయన పర్టికులర్గా బ్లాక్ బాడీ తీసుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ రాడ్ తీసుకుని హీట్ చేసామనుకోండి, ఇనిషియల్లీ ద ఐరన్ రాడ్ బికమ్స్ డల్ రెడ్ కలర్ వైల్ హీటింగ్. అండ్ నార్మల్గా హీట్ చేస్తున్నప్పుడు ఐరన్ రాడ్ అనేది డల్ రెడ్ కలర్లో ఉంటుంది, అంటే కంప్లీట్గా మనం రెడ్ కలర్ని అబ్జర్వ్ చేయలేము. మనం ఫర్దర్గా ఇంకా హీటింగ్ ఇంక్రీజ్ చేసి కొద్ది ఏమవుతుందంటే ద ఐరన్ రాడ్ బికమ్స్ థిక్ రెడ్, డల్ రెడ్ కాస్త థిక్ రెడ్ కింద మారుతుంది. ఇంకా ఫర్దర్గా మనం హీట్ చేస్తే ఏమవుతుందంటే ఐరన్ రాడ్ అనేది వైట్ కలర్లో మారిపోతుంది. ఇంకా ఫర్దర్గా హీట్ చేస్తే ద వైట్ కలర్ బికమ్స్ బ్లూ కలర్. అంటే ఫైనల్గా మనం ఐరన్ రాడ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో నార్మల్ రెడ్ కలర్ నుంచి ఎండింగ్లో బ్లూ కలర్ వరకు వచ్చిందండి. అంటే మనం ఐరన్ రాడ్ హీట్ చేసినప్పుడు నార్మల్ రెడ్ కలర్ వచ్చినప్పుడు దాని బిలోలో కూడా మనకి కొన్ని కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ని ఆ ఐరన్ రాడ్ అనేది ఎగ్జిబిట్ చేయలేదండి, అంటే ప్రాపర్గా మనకి చూపించలేదు. అందువల్ల ఏంటంటే మనం అలాంటి సాలిడ్ మెటీరియల్స్ని మనం ఎక్స్పెరిమెంట్కి సూటబుల్గా తీసుకోమన్నా. అదే బ్లాక్ బాడీ తీసుకున్నాం అనుకోండి, విచ్ కెన్ గివ్ ద వాల్యూస్ ఫ్రమ్ లోయర్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అండ్ ఆల్సో లోయర్ వేవ్ లెంత్ వాల్యూస్. బ్లాక్ బాడీ అనేది లోయర్ ఫ్రీక్వెన్సీ దగ్గర లేదా లోయర్ వేవ్ లెంత్ దగ్గర కూడా తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని క్లియర్గా మనకి విజిబుల్ చేస్తుంది. కాబట్టి మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ బ్లాక్ బాడీని తన ఎక్స్పెరిమెంట్కి సూటబుల్ మెటీరియల్ కింద తీసుకోవడం జరిగిందండి. సో ఎప్పుడైతే బ్లాక్ బాడీ మీద లైట్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేశాడో దట్ బ్లాక్ బాడీ కెన్ అబ్జర్వ్ ఆర్ ఎమిట్స్ లైట్ రేడియేషన్. అంటే ఏదైనా బ్లాక్ బాడీ మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటే, ఈ బ్లాక్ బాడీ మీద లైట్ రేడియేషన్ ఇన్సిడెంట్ అయినప్పుడు, లైట్ రేస్ అనేవి బ్లాక్ బాడీ ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్ బై ద బ్లాక్ బాడీ. ఎంతో కొంత అమౌంట్లో ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ సమ్ అమౌంట్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ కెన్ బి ఎమిటెడ్. సో ఎంతో కొంత అమౌంట్లో లైట్ ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఎమిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఎనర్జీని ఈతో ఇండికేట్ చేస్తాడు. సో ఇక్కడ ఎనర్జీ అనేది అబ్జార్బ్ అయిన ఎనర్జీ లేదా ఎమిట్ అయిన ఎనర్జీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ మీద.
అంటే మనం ఇక్కడ ఏ రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఎనర్జీని ఇన్సిడెంట్ చేస్తామో, ఏ రకమైన ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఎనర్జీ ఇన్సిడెంట్ చేస్తామో సో దాన్ని బట్టి ఎమిషన్ అనేది లేదా అబ్జార్ప్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పాడు. సో ద రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ ఆఫ్ ద లైట్ రేడియేషన్, దట్ మీన్స్ ఐదర్ అబ్జార్ప్షన్ ఎనర్జీ ఆర్ ఎమిషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది అబ్జార్ప్షన్ ఎమిషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ మీద, మనం యూజ్ చేసిన లైట్ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ద రిలేషన్ బిట్వీన్ E ఈజ్ ఈక్వల్ టు E అండ్ H nu ఈజ్ E ఈజ్ ఈక్వల్ టు H nu. ఆల్రెడీ మనకి న్యూ వాల్యూ తెలుసండి. ప్రీవియస్గా మనం మ్యాక్స్వెల్ ప్రకారంగా V ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఈక్వల్ టు C లాంబ్డా అని తెలుసండి. C ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అని తెలుసు. సో ఆల్రెడీ న్యూ వాల్యూ ఉంది. సో C బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ అవుతుంది. సో ఈ న్యూ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు న్యూ వాల్యూ అంటే C బై లాంబ్డా. సో E ఈజ్ ఈక్వల్ టు hc by lambda. This is the relation between Maxwell equation and Max Planck equation. E is equal to hc by lambda. Okay. మ్యాక్స్ ప్లాంక్ ఇంట్రడ్యూస్ చేసిన పార్టికల్ నేచర్ని లేదా మ్యాక్స్ ప్లాంక్స్ థియరీని మనం మ్యాక్స్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అని కూడా మనం అనొచ్చండి. సో అందులో బ్లాక్ బాడీ అనేది ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడం కానీ గెయిన్ చేయడం కానీ జరిగిందండి. ఆ అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీని మన మ్యాక్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ క్వాంటమ్ ఎనర్జీ కింద డిఫైన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు వరకు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి వేవ్ నేచర్ ఉంటుందని అండ్ పార్టికల్ నేచర్ ఉంటుందని వాటిని సపోర్ట్ చేసిన సైంటిస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు మ్యాక్స్ ప్లాంక్ కాన్సెప్ట్. సో దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వాజ్ ఫౌండ్ బై హెన్రిక్ హెడ్జ్. హెడ్జ్ అనే సైంటిస్ట్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అకార్డింగ్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ is the effect. The photoelectric effect can be defined as in which the electrons are ejected when the light rays are incident on a metal surface is known as photoelectric effect. అంటే సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ రేడియేషన్ మెటల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి ఎమిట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫినామినాని ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్న జరిగింది. ద ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ద ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ whenever the light ray is incident on certain metal surfaces. Those metals are పొటాషియం, రుబీడియం, సీజియం. అంటే ఈ మెటల్ సర్ఫేస్ మీద లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు కొన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవ్వడం జరిగింది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినాయో తెలుసుకోవడం గురించి మనం డిటెక్టర్ని ప్లేస్ చేస్తాం. సో ఈ డిటెక్టర్ ఏం చెప్తుందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చినాయో ఆ డిటెక్టర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనం వ్యాక్యూమ్ ఛాంబర్లో చేయాలండి. The complete process can be done with the help of vacuum chamber. This vacuum chamber is directly connected to high voltage. High voltage ఉన్న బ్యాటరీస్ దీనికి కనెక్ట్ చేయడం జరుగుతుంది. Simply photoelectric effect is nothing but the emission of electrons when the incident light ray strikes on the metal surface like potassium, rubidium and cesium is known as photoelectric effect. ఓకేనండి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ మ్యాక్స్ ప్లాంక్ స్టేట్మెంట్ ప్రకారం ఇక్కడ కూడా ఇక్కడ ఎజెక్టెడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తున్నాయో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసిన లైట్ రే అండి. సో లైట్ రేకి ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఉంటుంది. సో అక్కడ మనం ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం యూజ్ చేసిన ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుందండి. సో ప్రతి మెటల్ కూడా సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. సో ఆ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ అప్లై చేస్తేనే ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. సో ఆ లోయర్ ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ద మినిమమ్ ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిలీజ్డ్ ఆర్ నోన్ యాజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. The minimum frequency at which the electrons are ready to emit such frequency is known as threshold frequency. ఒకవేళ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా లోయర్ వాల్యూ అయితే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి రాకపోవడం జరిగింది. అంటే మనం యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది ఫ్రీక్వెన్సీ న్యూతో ఇండికేట్ చేస్తే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ
మ్యూ నాట్ అవుతుంది. ఎప్పుడు కూడా న్యూ వాల్యూ మ్యూ నాట్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇది మినిమం ఫ్రీక్వెన్సీ అంటే లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మనం యూజ్ చేసేది సూటబుల్ ఫ్రీక్వెన్సీ అండి. సో ఆ సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ వాల్యూ ఉండదు. సో అప్పుడే ఎలక్ట్రాన్స్ అనేవి మనకి బయటికి రావడం జరుగుతుంది. ఓకే. అండ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫౌండ్ బై హెన్రిక్ హెడ్జ్, తర్వాత వచ్చిన సైంటిస్ట్ ఎవరంటే ఐన్స్టీన్. ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీకి అప్లై చేయడం జరిగింది. సో మ్యాక్స్ ప్లాంక్ ప్రకారంగా అక్కడ ఎనర్జీ అనేది అబ్జార్బ్ అయింది లేదా ఎమిట్ అయింది మనకి క్వాంటమ్ అని నేమ్ చేశాడండి. సో ఐన్స్టీన్ ఏం చేశాడంటే ఆ క్వాంటమ్ నేమ్ని ఫోటాన్స్ కింద మార్చాడు. ఫోటాన్స్, నాట్ ప్రోటాన్స్, ఫోటాన్. అంటే ఇక్కడ లైట్ ఎనర్జీ అనేది ఇక్కడ మెటల్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో లైట్ ఎనర్జీ అనే బదులు the light energy absorbed in the form of photons by the metal surface and the electrons are ejected. Okay అండి. ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ ఇక్కడ లైట్ ఎనర్జీ అనే వర్డ్ని ఫోటాన్స్ కింద మార్చి అంటే లైట్ ఎనర్జీ కెన్ బి అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ photons on the metal surface and based on the frequency number of photons are నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్. అంటే అక్కడ మనం ఇచ్చిన ఫోటాన్స్ ఎనర్జీ ప్రకారంగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు రావాలో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. మనకు ఆల్రెడీ మ్యాక్స్ ప్లాంక్ ఈక్వేషన్ తెలుసండి. E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ, E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్. దిస్ ఇస్ ఫర్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఇస్ ఫర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడు కూడా ఈ వాల్యూ అనేది లోయెస్ట్ వాల్యూ అవ్వాలి. అంటే హయ్యర్ వాల్యూ నుంచి లోయర్ వాల్యూ తీయాలండి. అంటే E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్. అంటే అలా రాసుకోవచ్చండి. ఈ మైనస్ హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ హెచ్ న్యూ నాట్ అని రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎంత అమౌంట్లో ఎనర్జీని అబ్జార్బ్, ఇక్కడ మెటల్ సర్ఫేస్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేసిందో చెప్తాడు. అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫోటానిక్ ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంది అనుకోండి, బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్కి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లై చేసిన లైట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది లెస్ వాల్యూ అయితే లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. దట్ దేర్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ లెస్. అంటే ఇక్కడ ఎనర్జీ ప్లేస్లో మనం కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేస్తాం. ఎందుకు కైనెటిక్ ఎనర్జీ యూజ్ చేస్తున్నాం? ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చినప్పుడు అవన్నీ కూడా మోషన్లో ఉంటాయి. సో ఇక్కడ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కింద ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ ఫైనల్గా మనం ఏం రాయొచ్చు అంటే హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు కేఈ ప్లస్ హెచ్ న్యూ నాట్. ఆల్రెడీ మనకి ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు. హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు కేఈ అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్, ఎంవి స్క్వేర్ ప్లస్ హెచ్ న్యూ నాట్. ఎమ్ను మనం ఎంఈ కింద రాయొచ్చండి. ఎందుకు ఎమ్ను ఎంఈ కింద రాయొచ్చు అంటే వేర్ ఎంఈ ఇండికేట్స్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి వాడి యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనం హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ప్లస్ హెచ్ న్యూ నాట్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.